పక్కింట్లో పులిహోర, ఇంట్లో తీగూర, పులుసులు, పప్పులుసులు, కార పులుసులు తిని తిని నాలుకైతే సవ్వారిపోయింది. సరే ఇదేదో కొత్తగా ఉంది అని ట్రై చేద్దాము. ఇదే అండి వైట్ సాస్ పాస్తా అంట. ఒకసారి రెస్టారెంట్‌కి పోయినప్పుడు తిన్నాము. ఏందో అండి అంత గొద్దే ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన పాస్తా టేస్ట్ చూసేదానికే సరిపోయింది. అసలు టేస్టే తెలియలేదు. సరే అని నేను ఇంట్లో ట్రై చేద్దాము. మనం ఎందుకు చేయకూడదు అనేసి యూట్యూబ్‌లో అన్నీ సెర్చ్ చేసుకొని ఐటెమ్స్ కావాల్సినటివన్నీ రాసుకునేసి తెచ్చుకునేసినాను. ఇది నేను చేయడం 4థ్ అండ్ 5థ్ టైం అనుకుంటా. సూపర్‌గా కుదిరింది. ఫస్ట్ టైమే మంచిగా కుదిరింది. ఇదొచ్చి 5థ్ టైం అనుకుంటా. మా బాబు అయితే ఇది ఫేవరెట్ అసలు. సరే మరి రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత పెన్నే పాస్తాను మనకి ఎంత కావాల్సిందో అంత క్వాంటిటీలో తీసుకొని బాగా ఉడికించుకోవాలి. మనం ఉడికిన నీళ్ళు తెసినంటే ఒక స్పూన్తో కట్ చేసినప్పుడు ఆ పాస్తా అనేది కట్ అవ్వాలి. అప్పుడైతే మంచిగా ఉడికినట్లు. పాస్తా ఉడికిందని తెలుసుకున్న తర్వాత వడగట్టే జాలితో బాగా వడగట్టుకునేసి చన్నీళ్ళు పోసుకునేవాలి. ఎందుకంటే వేడికి మళ్ళీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక పెద్ద కడాయి మందపాటి కడాయి తీసుకునేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకునేసి కొద్దిగా బటర్ వేసుకొని మంచి కరిగిన తర్వాత ఫస్ట్ అయితే గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ బటర్లో బాగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ను సన్నగా ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, పెప్పర్ పౌడరు, ఆరిగనో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేయించకూడదు, మరి అట్లని మరీ తక్కువ వేయించకూడదు. కొద్దిగా వేయించిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని అయితే దీంట్లో వేసి ఒక 4-5 సార్లు తిప్పేసి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే అదే కడాయిని మంచిగా కడిగి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూను మైదా పిండిని వేసుకొని బటర్లో బాగా వేయించాలి. వేగిన తర్వాత మనం ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలు తీసుకోవాలి. ఆ పాలు మైదాలో వేసుకుంటా కొద్ది కలుపుకుంటా ఉండలు కలుపుకుంటా రావాలి. ఉండల్ని బాగా మిక్స్ చేసుకుంటా బాగా మిక్స్ చేయాలి. ఎంత మిక్స్ చేస్తే సాస్ అంత బాగా వస్తుందన్నమాట ఈ స్టేజ్లో. ఇదేనండి మనం వైట్ సాస్ అంటాం కదా, అదే ప్రిపరేషన్ ఇది. మంచిగా బాగా తిక్కుపడే వరకు బాగా కలుపుకుంటా బాగా ఉడికించుకోవాలి. బాగా సాస్ ఉడికిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ముందుగా వెజిటేబుల్స్ అంతా వేయించి పెట్టుకున్నాం కదా, అదైతే మంచిగా మిక్స్ చేసుకునేవాలి. మిక్స్ చేసుకునేసి మనకి లాస్ట్లో వచ్చి చీజ్ అయితే మనం వేసుకునేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా లైట్గా పెప్పర్ పౌడరు, ఆరిగనో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మంచిగా కలుపుకునేసి ఒక బౌల్లోకి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. అసలు ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసా అసలు. ఒకసారి ట్రై చేసి చూడాలి మీరు. అంతే అండి. ఓకే, బాయ్.